బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555563. సార్ శ్రీరాంపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? శ్రీరాంపూర్ తర్వాత ప్రమోషన్ తీసుకొని మళ్ళీ సైబరాబాద్. సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ క్రైమ్. ఎంతకాలం పనిచేస్తారండి ఇక్కడ? 5 years. అప్పుడు సివి ఆనంద్ గారు మీ కమిషనర్ అంటారు, ఆయన దగ్గర చేశారా? ఆయన దగ్గరే 5 years. అంటే నేనున్నప్పుడు సైబరాబాద్ మళ్ళీ రాచకొండ డివైడ్ అయింది. అవును, ఆయన టైంలో డివైడ్ అయింది. 2 years నేను సైబరాబాద్లో చేశాను సివి ఆనంద్ గారి దగ్గర. ఆ తర్వాత నేను అది డివైడ్ అయినప్పుడు రాచకొండకి అలాట్ అయింది మళ్ళీ నాకు. అప్పుడు నేను భగత్ గారి మహేష్ భగత్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇందరు 2, ఆయన 3. ఇద్దరు మంచి ఆఫీసర్లు అండి. సివి ఆనంద్ గారి దగ్గర మీరు నేర్చుకుంది ఏంటంటే, మీరు ఉన్న టైంలోనే ఒక షామీర్పేటలో ఒక దొంగ ఒక మంచి అఫెన్స్ అవుతుంది. అంటే సివి ఆనంద్ గారు ఏంటంటే వర్క్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తర్వాత మెటిక్యులస్ ఫాలో అప్ ఉంటుంది. మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఫాలో అప్ చేస్తుంటారు, ఏమైంది ఎంత చేస్తాం అంటే గైడెన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇలా చేయండి అని చెప్పేసి. ఆ రోజు మేము ఒక మర్డర్ కేసు అయింది, మర్డర్ ఫర్ గెయిన్. రాధికా థియేటర్ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, సాకేత్. అందులో ఒక 70-year-old మ్యాన్ ఈ వాజ్ స్ట్రాంగిల్డ్ అండ్ మర్డర్డ్. అదే ఇంట్లో 15 తులాల బంగారం, ఒక 70 inches టీవీ, ప్లే స్టేషన్, అదేవిధంగా ఒక 50,000 క్యాష్ పోయింది. అది వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్. మార్నింగ్ వెళ్ళిపోతారు. వాళ్ళ ఆ ఇంటి అతని ఫాదర్ ఈయన 70 years old రిటైర్డ్ ఎంప్లాయీ, హెల్తీగానే ఉంటాడు. ఈయన మార్నింగే లేచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పాల ప్యాకెట్ తెచ్చుకుంటాడు. ఆయన పేరు మీద ఒక 10 lakhs డిపాజిట్ ఎఫ్డి ఉంది, అది మన పోస్ట్ ఆఫీస్లో. దాని మీద వచ్చే అమౌంట్ తోటి ఇతను కొడుకు ఇస్తాడు. అంటే కొడుకు మీద డిపెండెంట్ కాదు. చంపేశారు. చంపి అని తీసుకెళ్ళిపోయారు. ఎవరు చేశారు అనేది దాని మీద అది చాలా ఛాలెంజింగ్గా నడిచింది. అది మర్డర్ ఫర్ గెయిన్ కాబట్టి నేను క్రైమ్ ఏసీపీగా నాకు వచ్చింది. ఓన్లీ మర్డర్ అయితే లాండర్ వాళ్ళు చూసుకుంటారు, బట్ అక్కడ బంగారం పోయింది కాబట్టి క్రైమ్ ఏసీపీగా నాకు వచ్చింది. మేము మా టీం అంతా వెళ్ళిన తర్వాత చూస్తే ఎక్కడ ఏ ఆధారాలు లేవు. తర్వాత ఇంటికి ఇతని దినచర్య ఏంది అంటే, మార్నింగ్ పోతాడు, కూరగాయలు పాల ప్యాకెట్ తీసుకొస్తాడు. మార్నింగే తను కొడుకు కోడలు ఇద్దరు తయారైపోయి వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళిపోతారు. మనోళ్ళు తయారైపోయి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. ఈయన ఒక్కడే ఉంటాడు ఇంట్లో. ఆ డూప్లెక్స్ హౌస్, కింద హాలు, కిచెను, ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో పడుకుంటాడు. డోర్ పెట్టాడు, ఇప్పుడు లాక్ చేయడు. ఎందుకంటే మధ్యలో పాలవాడు వస్తాడు, పాలవాడు కాదు పేపర్ వాడు రావచ్చు, వాటర్ బాటిల్ బబుల్ తీసుకొచ్చేవాడు రావచ్చు, ఇంకెవరికైనా వచ్చు. డోర్ లాక్ చేసుకోడు రెగ్యులర్గా. దగ్గరేసి పెడతాడు. పని మనిషి వస్తుంది, పొద్దున్నే పని మనిషి వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా పని మనిషి ఈవినింగ్ 6 o'clock వచ్చి చపాతీలు అవి చేసి పెట్టేసి ఆమె వెళ్ళిపోతుంది. ఈయన ఆమె రెగ్యులర్గా వచ్చిపోతూ ఉంటారు. ఈయన వచ్చి డోర్ తీయడం అంటూ ఉండదు. అందరినీ ఎంక్వైరీ చేశాం, ఆ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. అయితే ఆ పని మనిషి కొడుకు, పని మనిషికి అల్లుడు, ఆ ఇద్దరు ఆ రోజు పనికి పోలేదు. పని మనిషి కొడుకు ఒక దగ్గర వాచ్మెన్ చేస్తాడు, అక్కడ వాడు ఆ రోజు పనికి వెళ్ళలేదు. పని మనిషి అల్లుడు ఎలక్ట్రీషియన్, వాడు కూకట్పల్లిలో ఆ రోజు పనికి వెళ్ళాలి. అక్కడ 2,000 rupees ఆల్రెడీ తీసుకున్నాడు, కానీ ఆ రోజు వెళ్ళలేదు. కరెక్ట్గా ఈ మర్డర్ జరిగిన అప్రాక్సిమేట్ టైంకి ఇద్దరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చాయి. సహజంగా ఏం సస్పెక్ట్ చేస్తాం, వాళ్ళే అని చెప్పేసి తీసుకొచ్చేసి అప్పుడు రాజేంద్ర నగర్ CCSలో పెట్టి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు మేము చేయలేదంటే చేయలేదంటున్నారు. మాకేమో మరి చేయకుంటే మీరు ఎక్కడున్నారు, స్విచ్ ఆఫ్ ఎందుకైంది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకైంది, ఇద్దరిది ఒకేసారి ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే, లేదు సార్ ఆ రోజు ఎందుకో మందవుదాం అనిపించింది, అందుకే మా బావని రమ్మన్నా వచ్చిండు, తాగి పండుకున్నాం సార్, మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. తర్వాత సాయంత్రం లేచి మళ్ళీ మేము ఛార్జింగ్ పెట్టుకున్నాక ఆన్ అయినాయి. సరే వాళ్ళకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అని చూస్తే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. సరే వేరే యాంగిల్లో ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళని అట్లా పెట్టేసి మేము బయట టీ తాగుతున్నాం. ఒక 1/2 an hourలో కానిస్టేబుల్ వచ్చి సార్ ఒప్పుకున్నారు సార్ అన్నాడు. వాళ్ళిద్దరు ఒప్పుకుంటున్నారు సార్. మళ్ళీ డిటెక్ట్ అయింది కేసు, మర్డర్ కేసు అని వచ్చేసి ఓకే, ఆ 15 తులాస్ గోల్డ్ ఎక్కడుంది, ఆ టీవీ ఎక్కడుంది, ప్లే స్టేషన్ ఎక్కడుంది, 50,000 క్యాష్ ఎక్కడుంది అంటే మళ్ళీ చేతులు ఎత్తేసారు. ఈ డబ్బులు ఇవన్నీ మా దగ్గర ఎక్కడ ఉన్నాయి సార్, ఏదో దెబ్బలకి తట్టుకోలేక ఒప్పుకున్నాం కానీ అయ్యో మేము మర్డర్ చేయలేదు సార్ అని మళ్ళీ మొదలుకొచ్చారు. మాకు అర్థమైపోయింది వాళ్ళు మర్డర్ చేయలేదు. రైట్,
అప్పుడు నేను సిసిఎస్ వీళ్ళకి చెప్పాను, ఏది మన నేరేడుమెట్టు మల్కాజిగిరి సిసిఎస్ వాళ్ళకి చెప్పాను, అక్కడ సాకేతులు ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా చూడండి. మొత్తం తిరిగితే సాకేతు గేటెడ్ కమ్యూనిటీ, ఆ గేట్ ఒకటే ఉంటుంది ఎంట్రీ పాయింట్లో 3 సీసీ కెమెరాలు 3 పని చేయట్లేదు. లక్కీలీ ఈ మర్డర్ జరిగిన ఇంటికి ప్యారలల్గా ఉండే దీంట్లో ఒక ఈ ఈ పొజిషన్లో ఉండే ఇంటికి ఒక కెమెరా లోపల ఉంది, అది ఫోకసింగ్ ఉంటుంది రోడ్. 6 సీసీ ఫుటేజ్ వచ్చింది, అది చూశారు. ఏమన్నా కనిపిస్తుందా అంటే ఏం లేదు సార్, ఒకటి సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు, అక్కడికి ఇక్కడ తిరుగుతున్నాడు. దాదాపు 11 నిమిషాలు అతను సెల్ ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. అది అయిపోయిన తర్వాత ఒక నీలం రంగు మారుతి కారు వెళ్ళిపోయింది, అందులో బ్యాక్ సైడ్ ఏదో టీవీ లాగా కనిపిస్తుంది. వెంటనే ఆ ఫుటేజ్ తీసి ఆ కార్ నెంబర్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి అంటే కార్ నెంబర్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తే దొరకలేదు. నేను అన్నాను అప్పుడు ఓకే, టవర్ డంప్ తెప్పించి ఆ పర్టికులర్ టైం ఏదైతే 15 మినిట్స్ వాడు ఫోన్ మాట్లాడి తిరుగుతున్నాడు, ఆ టైం స్లాట్లో ఎన్ని ఫోన్ల నుంచి ఏ ఫోన్కి కాల్స్ పోతుంది, అది మొత్తం తీయండి అన్న అంటే తీశారు. అదే టవర్లో ఇదే నెంబర్ నుంచి ఇతను ఇంకో నెంబర్కి మాట్లాడుతున్నాడు, అది కూడా ఈ టవర్ డంప్లోనే ఉంది. వాళ్ళిద్దరు ఇమీడియట్గా వాళ్ళని లిఫ్ట్ చేయమని చెప్పాము. అప్పటికి తెల్లవారుజామున 3 అవుతుంది. ఒకరు గాంధీనగర్లో ఉంటారు, ఒకరు అశోక్ నగర్లో ఉంటారు. పోయి గాంధీనగర్లో పోతే బ్లూ కలర్ కార్ ఐడెంటిఫై అయింది. సార్ బ్లూ కలర్ కార్ ఇక్కడ ఉంది సార్. ఓకే, ఎవరిది అంటే సమ్ లేడీ, తీసుకురమ్మన్నా. తర్వాత అశోక్ నగర్లో దొరికాడు, డ్రైవర్, ఆ కార్కే డ్రైవరు, వాడిని తీసుకొచ్చినాక 3 గంటలకు ఆ లేడీ వచ్చిందండి. వచ్చింది అంటే మేము ఉమెన్ కానిస్టేబుల్ వాళ్ళు పంపించాము, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెంట పెట్టుకుని రమ్మన్నాం, ఒంటరిగా తీసుకురాలేదు. హస్బెండ్తో పాటు వచ్చేసింది. అంటే తెల్లవారుజామున 3కి వీళ్ళు రీచ్ అయ్యారు, వాళ్ళు మా తీసుకురావడానికి మార్నింగ్ 6 అయింది. 6కి వెంటనే వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత మేము గట్టిగా అడగే అవసరం లేదు, ఒప్పేసుకుంది తానే చేసినట్టు. ఎందుకు చేసావమ్మా అంటే తను ఒక ఈవెంట్ మేనేజర్. ఎవరు? లేడీ. ఓకే, కొత్తగా కారు ఉన్నది, వీటిని డ్రైవర్గా పెట్టుకుంది. సో ఆ ఇదిలో ఆమెకు అప్పులైనాయి, కొన్ని ఈవెంట్లు చేయడము పెద్ద సక్సెస్ కాకపోవడము, దాంతో అప్పట్లో 4-5 లక్షలు అప్పు కావడం, అప్పు ఇచ్చిన వాళ్ళు వేధిస్తున్నారని చెప్పేసి ఈమె వస్తున్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఫోన్లో మాట్లాడుతూ బాధపడేది. ఇది వీడు విన్నాడు, డ్రైవర్ విని వాడు సజెస్ట్ చేశాడు, అమ్మ నేను ఒక ఉపాయం చెప్తాను, ఇట్లా చేస్తే మీకు అప్పులు తీరుతాయి అంటే ఆ పాప ఆ లేడీ ఆ ప్రెషర్లో టెంప్ట్ అయిపోయి ఓకే అన్న తర్వాత ఫస్ట్ అఫెన్స్ వాళ్ళు ఎస్ఆర్ నగర్లో వాళ్ళ సొంత మేనమామ ఇంట్లో చేశారు. ఇలా వాళ్ళు వీడి ఇచ్చిన సజెషన్ ఏంటంటే వీళ్ళ బంధువర్గంలో ఎవరైనా ఊరికి వెళ్తే లాకేజ్ ఉందంటే చెప్పాలి, చెప్తే వీడు వెళ్తాడు, లాక్ బ్రేక్ చేస్తాడు, అన్నీ తీసుకొచ్చి ఈమెకి ఇస్తాడు. ఈమె వాటిని తీసుకెళ్ళి సేల్ చేసి వాడి పోర్షన్ వానికి ఇచ్చేసి మిగతాది ఈమె పెట్టుకోవాలి. ఇది ఇలా ప్లాన్. ఓకే, ఫస్ట్ అఫెన్స్ ఎస్ఆర్ నగర్లో వాళ్ళ సొంత మేనమామ ఇంట్లో చేశారు, అక్కడ కొంత గోల్డ్ దొరికింది, అది అమ్ముకున్నారు. సెకండ్ అఫెన్స్ ఈ సాకేత్లో ఇతను కూడా లాంగ్ రిలేటివ్, వీళ్ళకి దూరం బంధువు అవుతాడు. ఎవరికి? ఈ ఆమెకి లేడీకి. డ్రైవర్ కాదు, డిసీజ్డ్కి ఈ లేడీ దూర బంధు. సో ఈమె వాళ్ళు రెగ్యులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారని తెలుసు, ఇక్కడ తలుపు పెట్టుకోవడం తెలుసు, మధ్యాహ్నం పూట పడుకొని ఉంటాడని తెలుసు. ఇవన్నీ తెలిసి నెక్స్ట్ అఫెన్స్ ఇక్కడ టార్గెట్ చేసి ఇక్కడికి వచ్చారు. బాగానే ఉంది, ఈ అమ్మాయి లోపల పోయింది, తలుపు డోర్ ఓపెన్ ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోయింది, తీసుకుని కిందికి దిగేటప్పుడు చూశాడు, పెద్ద మనిషి చూసి అమ్మ ఏంటి ఈ టైంలో వచ్చావు, చెప్పకుండా వచ్చావు, పైకి వెళ్ళిపోయావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అంటే లేదు తాతయ్య, నేను అర్జెంట్ ఉండి వచ్చాను, టాయిలెట్ కానీ వచ్చాను, అది ఇది అని చెప్పి ఆ టాయిలెట్కి వెళ్తానని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వీడికి ఫోన్ చేసింది. వీడు ఆల్రెడీ లైన్లో ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈమె లోపల ఉన్నప్పుడు బయటకి ఎవరన్నా వచ్చిపోతుంటే చెప్పడానికని లైన్లో ఉన్నాడు. ఇట్లా ఐడెంటిఫై చేశాడు. ఏం చేయాలంటే అయితే నేను వస్తున్నా అన్నాడు. వీడు పోయాడు. ఆ ముసలైన భుజం మీద ఉన్న కండువనే వేసి స్ట్రాంగిల్ చేసి చంపేశాడు. ఇది ఎందుకంటే చంపడం ఎందుకు? ఐడెంటిఫై చేశాడు కదా. అయితే ఏమవుద్ది? ఆమెను ఐడెంటిఫై చేశాడు కదా. అవును, దొంగతనం కేసు ఆగిపోద్ది. ఇప్పుడు మర్డర్ కేసు వచ్చింది కదా. అంతా ఆలోచించలే వాళ్ళు, అంతా ఇంకా. అంటే వీడి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? వీనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది.
వీడు ఎలా డ్రైవర్గా డ్రైవర్గా వచ్చాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యన అదే ఒకటే ఇంక వేరే రిలేషన్ కూడా ఉంది? లేదు లేదు, అదొకటే, డబ్బు సంబంధించింది అంతే. డబ్బు వరకే అంతే. అంటే ఇక అప్పులు వేధిస్తున్నారు, ఆ లోపల ఆడు ఏదో ఒక సజెషన్ చెప్పేటప్పటికి ఒక వీక్ మూమెంట్ అంతే, ఆ ప్రెషర్లో ఉన్నాడు. ఆమె రిలీజ్ అయిందా? ఇక ఆ తర్వాత తెలియదు మాకు, అరెస్ట్ చేసాం, రిమైండ్ చేసాం, అయిపోయింది. అంటే ఏమంటాడు? ఏమనలేదు, చేసామన్నాడు, ఒప్పుకున్నారు. కానీ సార్ ఈ కేసులో డిటెక్ట్ అయింది బాగానే ఉంది, కానీ అన్యాయంగా ఒక ఇద్దరు కొట్టారు కదా. మేము అంటే కానిస్టేబుల్స్ కొట్టారు, అంటే వాళ్ళకి ఏంటంటే కేసు డిటెక్ట్ చేయాలి, ఎందుకంటే కరెక్ట్గా మర్డర్ జరిగే టైంకి ఆ స్లాట్లోనే వీళ్ళ 2 సెల్ ఫోన్లు ఆఫ్ ఉన్నాయి, ఒకటి వీళ్ళు పనికి పోవాల్సింది పోలేదు. కానీ దెబ్బలు వాళ్ళు తిన్నారు కదా. తిన్నారు, కొన్ని జరుగుతూ ఉంటాయి. అన్యాయం కదా సార్ అది. అన్యాయం అంటే అంతే, కొన్ని తప్పవు. మరి నిజాలు రావాలంటే ఏం చేయాలి? తప్పుడు పని చేయాల్సి వస్తుంది, తప్పదు. కొన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, అంటే దాని లిమిటెడ్ ఎక్స్టెంట్ అంటారు అది. తర్వాత ఈ కేసు గురించి చెప్పండి సార్, షామీర్పేట్. అందులో నేను లేదు, అది ఓన్లీ ఎస్ఓటి వాళ్ళు చేశారు అది. అచ్చా, ఈ కేసు తర్వాత బాగా గుర్తుపోయింది చెప్పండి, మంచి కేసు. ఇదే పెద్ద కేసు యాక్చువల్గా. ఇది వాళ్ళిద్దరిని ఫిక్స్ చేద్దామన్న లెవెల్కి వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్. పంపిద్దాం సార్, ఇలా పంపించేద్దాం, కేసు అయిపోద్ది అని మొదలుపెట్టాడు. రికవరీ కాలేదు కదా. రికవరీ అవ్వట్లేదు మరి, సో రికవరీ లేదు. వీళ్ళదే రికవర్ అయిందా? వచ్చిన ఇంటాక్ట్ రికవరీ మొత్తం. అవునా? అమ్మలేదు. కన్విక్షన్ వచ్చిందా? తెలియదు, ఇంకా నేను తర్వాత పరిచయం చేయలేదు. మేము ఇన్వెస్టిగేట్ చేసి డిటెక్ట్ చేయడం వరకే మా పని. తర్వాత ఎఫ్ఐఆర్ చేయడము, దాన్ని మళ్ళీ అరెస్టు, రిమాండ్ అంతా కూడా లోకల్ పోలీసు